ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం? సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th హెచ్ఎస్సిసి నోవోటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. అమ్మా నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మా, దీపావళి అనగానే మనకి అమావాస్య రోజు జరుపుకుంటాం. అవునమ్మా. సాధారణంగా మనం చూసుకుంటే అమావాస్య అనగానే మన తెలుగు రాష్ట్రాలన్నింటిలో కూడా ఆ రోజు మనం ఏ విధమైన శుభకార్యాలు మొదలు పెట్టాం, ఒకవేళ ముందు వెనుక కూడా ఆలోచిస్తాం. అవును, ముందు రోజు ముందు వెనక అంటే చతుర్దశి నాడు పాడ్యమి నాడు కూడా ఆలోచిస్తాం. కానీ తమిళనాడు ఆ రాష్ట్రాలు చూసుకుంటే ఆ రోజే శుభకార్యాలను మొదలు పెడతాం. అవును కదా. కానీ దీపావళి పండుగకి మనకి అంటే అమావాస్యని ఒక చెడుగా, మంచిది కాదు అనే ఒక భావనలో మనం ఉండిపోయాం. కానీ అమ్మ ఆ రోజే పుట్టింది. అవును కదా. దీన్ని మనం ఏ విధంగా తీసుకోవాలి? అమ్మా, అమావాస్య తిథి లక్షణం అలాంటిది. అంటే ఆ రోజు చంద్రుడు కనపడ్డాడు. సినివాలి అని చెప్పబడే ఒకే ఒక్క కళ ఉంటుంది, అదొక్కటే కనపడదు. అది కనపడను కూడా కనపడదు. అటువంటి రోజున మనసుకి చంద్రుడికి సంబంధం ఉంది గనక ఆ రోజు మనసు అంత ఉత్సాహంగా ఉండదు అన్న ఉద్దేశంతో చాలా పనులు ప్రారంభించాం. పైగా ఆ రోజున అనధ్యయన దినం అంటారు. అమావాస్య తర్వాత వచ్చే పాడ్యమి. అనధ్యయన దినం అంటే పూర్వకాలంలో గురుకులాల్లో వేదం చదువుకునేటటువంటి రోజుల్లో నెలకి 2 రోజులే సెలవు ఉండేది. ఆదివారం సెలవు మా ఆంగ్లేయులు వచ్చాక వచ్చింది. అవును. ఏముండేదంటే అమావాస్య మర్నాడు పాడ్యమి. ఎందుకంటే బుర్రకి ఎక్కువగా పట్టదు చెప్పింది. అవును. ఇది విద్యార్థులకి. గురువులకేమో సాధనకి. అప్పుడు చేసేటటువంటి సాధన చాలా తీవ్రంగా ఉంటుంది. మీరు కావాలంటే గమనించండి, ఏదన్నా చిన్న ఆధ్యాత్మికమైనటువంటి పని కనుక మనం చేయదలుచుకున్నట్టయితే, అంటే జపం చేసుకోవడం, పూజ ఏదన్నా చేయడం, అమావాస్య నాడు చేస్తే చాలా జాగ్రత్త, ఎక్కువ బాగా చేసేస్తాం తీవ్రంగా. చదివితే బుర్రకెక్కకపోవచ్చు, ఇది ఉంటుంది. అందువల్ల చదువుకోవడానికే పనికిరాదు కనుక దేనికి అక్కర్లేదనే ఉద్దేశంతో మాట్లాడుతూ ఉంటాం. అందువల్ల తప్ప ప్రత్యేకంగా ప్రతి తిథికి దానికి ఉండేటటువంటి మంచి ఉంది, దానికి ఉండేటటువంటి చెడు ఉంది. బాగా చెప్పారు. మొత్తం కాలస్వరూపుడైనటువంటి భగవంతుణ్ణి మనం ఆరాధిస్తాం కదా. ఆయన స్వరూపమైనటువంటి కాలంలో ఇది పనికిరాంది, ఇది పనికొచ్చేదని ఉంటుందా? ఈ పనికి పనికిరాదని. పగలు నిద్రకు పనికిరాదు, రాత్రి మేలుకోవడానికి పనికిరాదు అని చెప్పినట్టు. అట్లానే అంతే తప్ప మరొక్కటి కాదు. అయితే ఇక్కడ మీరన్నట్టు అమావాస్య నాడు మనకి పెద్దగా పండగలు ఉండవు కదా. అవును. ఆఖరికి ఇంకొంతమంది అయితే కొత్త బట్టలు కూడా కట్టుకోరు. అందుకే చతుర్దశి నాడు కట్టేసుకుంటారు, నరక చతుర్దశి నాడు మన వాళ్ళు. అది అలా కదా. అంటే పితృదేవతారాధనకి మనం ఆ రోజుని వినియోగిస్తాం గనక పండగలకి పనికిరాదు అని చాలా మంది ఉద్దేశం. అది కూడా కారణం అయి ఉండొచ్చు. కానీ అన్ని అమావాస్యలకి ఆశ్వయుజ కృష్ణ అమావాస్యకి తేడా ఉంది. ఈ ఒక్క రోజున ఎన్నో శుభాలు జరిగాయి. దేవలోకంలో వారికి లక్ష్మీదేవి లభించి, ఇంద్రుడికేమో మళ్ళీ వైభవం వచ్చేసింది, స్వర్గలక్ష్మి లభించి వైభోగం లభించింది. భూలోకంలో వీళ్ళు సంహరించబడి, నరకాసురుడు సంహరించబడి అందరికీ ఆనందం కలిగింది. ఇలా అన్ని చోట్ల కూడా జరిగింది. అన్ని మత సంప్రదాయాల్లోనూ ఒక శుభకార్యం జరిగింది. పైగా మనం విక్రమ్ సంవత్ అన్న పేరుతో సంవత్సరాన్ని మనం చెప్పుకుంటూ ఉంటాం కదా. ఆ విక్రమార్కుడు హూణుల్ని శకులని ఈ దేశం నుంచి తరిమేసి మళ్ళీ సనాతన ధర్మాన్ని ఇక్కడ ప్రతిష్టాపించింది కూడా ఈ అమావాస్య నాడే. అంచేత దీనికి ఈ అమావాస్యకి మాత్రం ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యం ఉంది. ఎందుకు అంటే ఎందుకుంది అని కూడా మళ్ళీ అడగచ్చు. ఎందుకంటే అన్ని లోకాలకి లక్ష్మిని ప్రసాదించే లక్ష్మీదేవి ఆ రోజు ఆవిర్భవించింది గనక ఈ అమావాస్య మాత్రం చాలా శుభప్రదమైనది, మేలైనది అని చెప్పచ్చు. శుభకార్యాలను మొదలు పెట్టుకోవటానికి కానీ దేనికైనానమ్మా. ఇప్పుడు వ్యాపారస్తులు కొత్త పుస్తకాలు ఎప్పుడు మొదలు పెడుతున్నారమ్మా? దస్తీలు రాసుకుంటారు కదా, ఈ రోజే కదమ్మా. పాత లెడ్జర్ బుక్స్ పక్కన పెట్టేసి కొత్త చిట్టా వర్జాలు మొదలు పెట్టేది ఈ రోజే కదా. మరైతే వాళ్ళ వ్యాపారాలు బాగా సాగట్లేదా? అభివృద్ధి కోసమే కదా. అది మరి అద్భుతంగా సాగుతున్నాయి కనుకే మళ్ళీ మళ్ళీ చేస్తున్నారు, లేకపోతే ఎప్పుడు మానేసేవారు. అవును. ఇది ప్రాంతీయమైనటువంటి విశ్వాసం. ఎట్లా వస్తుందంటే, చెప్పాను కదా, ఇది అనధ్యయన దినం గనక దేనికి పనికిరాదని అనుకోవడం, ఇట్లాంటివి.
ఒకదాని కోసం అనుకున్నటువంటిది మరొక దానికి మనం అనుకుంటూ ఉంటాము. అది ప్రాంతీయ విశ్వాసాల మీద ఆధారపడి ఉంది. జ్యోతిష్ శాస్త్రానికి సంబంధించింది కాదు, కాలం లక్షణానికి సంబంధించింది కాదు. కానీ ఇంకొక అంటే సందర్భం కాదు, కానీ ఇంకొక నానుడు కూడా ఉందమ్మా. ఈ రోజు కనీసం క్షవరం చేయించుకోకూడదని, తర్వాత మగపిల్లవాడు పుడితే వాడు అయితే అద్భుతమైన వ్యక్తిగా లేకపోతే దొంగగా మారతాడని, అయితే సన్యాసి లేకపోతే దొంగ. ఆహా, అది ఆడపిల్ల పుడితే మాత్రం ఆడపిల్ల పెడితే మహాలక్ష్మి అని ఇలాంటి మాటలు కూడా వింటారు కదా. ఆ రోజు క్షవరం చేయించుకోకూడదు. ఎందుకు చేయించుకోకూడదు అంటే అది పితృదేవతలకు సంబంధించినటువంటి తిథి గనక అనేక రోజుల్లో మన వాళ్ళు క్షవరం చేయించుకోకూడదని చెప్తారు. చాలా రోజులు ఉన్నాయి, అందులో ఇది కూడా ఒకటి. ఓకే, పితృదేవతలకు సంబంధించింది గనక. మగపిల్లలకి ఇప్పుడు ఇంట్లో తద్దినం పెట్టుకుంటున్నారు నువ్వు, ఆ రోజు క్షవరం చేసుకుంటారా? చేసుకోరు కదా, అంతే అనమాట. ఓకే, మరి మగపిల్లలకి ఆ నానుడు ఎలా వచ్చిందమ్మా? మగపిల్లలకి ఆ నానుడి కాదమ్మా, లోకంలో కనపడుతూనే ఉంటుంది. అయితే దొంగ లేకుంటే సన్యాసి ఒక నానుడు అలా వచ్చింది అంటే కొంతమంది ఉండుంటారు అట్లా, అలా జరిగి ఉండొచ్చు. రైట్ అమ్మా, సంతోషం. నమస్తే.